మొత్తం మహాభారతం జరగడానికి ఒక గిద్దెడు పాలు కూడా ఒక కారణం. ఎందుకు అనంటే, అశ్వత్థామ చిన్నగా ఉన్నప్పుడు అతనికి విపరీతమైన ఆకలి. అశ్వత్థామ తండ్రి అయిన ద్రోణాచార్యుడు ఊంచల వృత్తి చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. అంటే ఎవరైనా భిక్ష కోసం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు భిక్ష వేసే సమయంలో కింద పడ్డ బియ్యపు గింజలు, గోధుమ గింజలు ఏరుకొని వాటితో తన జీవనం సాగిస్తాడు. ఎప్పుడైతే ఈ అశ్వత్థామకు విపరీతమైన ఆకలో ఆ బియ్యపు గింజల్ని వాటిని నీళ్ళల్లో బాగా కలిపి అవి తెల్లగా అయ్యాక తన కొడుక్కి పాలుగా ఇచ్చేవాడు. అదే తాగుతూ ఉండేవాడు. ఒకరోజు అశ్వత్థామ తన మేనమామ ఇంటికి, కృపాచార్యులు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆవు పాలు, అందులో డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ వేసిన ఆవు పాలు, మంచి పోషక పదార్థాలు ఉన్నవి తాగుతాడు. అది తాగితే ఏమిటి ఇలా ఉందని ఆశ్చర్యపోతాడు. తర్వాత మళ్ళీ తన ఇంటికి వచ్చేసాక వాళ్ళ నాన్న యథావిధిగా ఆయన చేసిన పాలు ఇస్తుంటే, నాన్న ఇవి కాదు పాలు, నేను మావయ్య వాళ్ళ ఇంట్లో తాగాను, అవి చాలా బాగున్నాయి, ఇవి అసలు పాలలాగానే లేవు అని అనేపాటికి అక్కడ ఒక కొడుక్కి నేను పాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను అన్న దగ్గర అతనికి ఏమి చేయాలో పాలుపోక అక్కడి నుండి వేసే ప్రతి అడుగు కురుక్షేత్రానికి ఒక్కొక్క మెట్టు. ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా మొదలు పెట్టాను.